కుమార పరిశుద్ధాత్మ శ్రీకుడి నామములో ప్రభువును అనుగ్రహించిన దివ్యమైన ఆయన సన్నిధిని బట్టి ప్రభుకు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ మాధ్యమం ద్వారా దూర ప్రాంతం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించును గాక. అద్వితీయ దేవుడు, సత్యవంతుడు, త్రియక దేవుడైన దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన దివ్యమైన సన్నిధిని బట్టి ప్రభుకు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే ఆ సిలువదారి, ఆ తర్వాత పూరించండి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే సర్వాధికారి అని నడిచే క్రైస్తవ బిడ్డల జీవితాల్లో ప్రభు వైపు చూచే బిడ్డలుగా ఉండాలని మనందరం విశ్వాసులుగా మనం కోరుకుంటున్నాం. విశ్వాసులుగా మనకు ప్రభు అనుగ్రహించిన ఆయన దివ్యమైన సన్నిధిని, పరలోకపు గవిని యొక్క సన్నిధి, పరలోక యొక్క స్థితిగతులు తెలుసుకుంటకు దివ్యమైన పరిశుద్ధ గ్రంథంలోని అనేకమైన మాటలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఆయన పరిశుద్ధమైన సన్నిధిని ఆశించబడే జీవితాలు ఎలాగుంటాయి, ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం జీవించటకు ప్రభు మనల్ని సిద్ధపాటు చేసి మనకు ముందు నడిపించును గాక. అరితిగా జీవించబడే జీవితాలను ప్రభు సంసిద్ధపరిచి ఆయన పరిచర్య కోసం చక్కగా వాడుకును గాక. ఆయన పరిచర్య కోసము ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళే బిడ్డల జీవితాలను ఏ రీతిగా సిద్ధపరుస్తాడో అది ఆయనకే తెలియను. అందుకని అపొస్తలుడైన పౌలు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో చెప్పబడిన అద్వితీయమైన ఆయన శైలిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు రాసిన ప్రదేశం మాసిదోనియా నుంచి రాశాడు. క్రీస్తు శకము 55-60 ఆ ప్రాంతంలో రాశాడు. ఈ 65 ఆ తర్వాత అపొస్తలుడైన పౌలు జీవించిన కాలం కొద్ది దినములు మాత్రమే. ఆ తర్వాత ఆయన 3 సార్లు ఈ కొరింథీ పట్టణాన్ని దర్శించాడు. 1 కొరింథీ, 2వ కొరింథీ అనే పత్రికలు రాస్తూ ఎఫెసు నుంచి 2వ కొరింథీ పత్రిక రాశాడు. ఒక వార్నింగ్ లెటర్స్ రాశాడు. టు బీ రైట్ అనే మాట, వారు సరి చేసుకుంటకు ప్రభువు చెప్పిన అనేకమైన సత్యాలు. అందుకని విండికేషన్, ఆయన అపొస్తలత్వం గురించి తెలియపరుస్తూ చెప్పిన మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, 2వ కొరింథీ 12వ అధ్యాయంలో చెప్పబడిన మాట, నేను పరలోకమునకు ఎక్కిపోబడితిని అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ లెటర్ ఆయన తను తాను డిఫెండ్ చేసుకుంటున్నాడు. సంబడి క్వశ్చన్డ్ పాల్ హూ ఇస్ పాల్, ఆయన మాకు అధికారంగా ఉత్తరాలు రాయి అధికారం ఎవరిచ్చారు అనే మాట తెలియపరిచినప్పుడు తను తాను ఆయన క్రెడిబిలిటీస్ చెప్తూ వస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు తన అపొస్తలత్వం గురించి చెప్పబడిన మాట 2వ కొరింథీ 2వ అధ్యాయం 12-17 వచనంలో ఆయనకి ఇవ్వబడిన అపొస్తలత్వం గురించి డిఫెండ్ చేసినప్పుడు ఆయన చెప్పిన మాటలు 2వ కొరింథీ 3వ అధ్యాయం 1-3 వచనంలో ఆయన పరలోకపు ఆ గ్లోరిఫికేషన్ గురించి చెప్పబడిన మాటలు 2వ కొరింథీ 3వ అధ్యాయం 4-18 వచనంలో ప్రభు పట్ల తనకున్న నమ్మకత్వాన్ని తెలియపరిచే మాటలు 2వ కొరింథీ 4వ అధ్యాయం 1-6 వచనంలో యేసుక్రీస్తు ప్రభులో తాను పొందిన శ్రమలు, ఏ రీతిగా తన ప్రయాణములో ప్రభు నాతో ఉన్నాడని చెప్పబడిన మాటలు, ఆయన శ్రమల గురించి 2వ కొరింథీ 4వ అధ్యాయం 7-18 వచనంలో ఆయన ప్రభువులో తాను నిరూపించుకుంటకు, విశ్వాసత నిరూపించుకుంటకు చెప్పబడిన మాటలు 2వ కొరింథీ 5వ అధ్యాయం 1-10 వచనంలో ఏ రీతిగా నేను ప్రభు కోసం నమ్మకంగా పరిచర్య చేశానని చెప్పబడిన మాటలు 2వ కొరింథీ 5వ అధ్యాయం 11-17 వచనంలో ఆ తర్వాత ప్రభువులో తనకి ఇవ్వబడిన యాజకత్వపు నమ్మకత్వాన్ని రుజువుపరచుకుంటకు చెప్పబడిన మాటలు 2వ కొరింథీ 6వ అధ్యాయం 1-10 వచనంలో. అందుకని ఈ యొక్క పత్రిక ఇవ్వబడిన మరొక మాట సొల్యూషన్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ అని, ప్రభువులో నిశ్చయులుగా కదలని వారుగా విశ్వాసులుగా అన్య బోధలందు మీరు తప్పిపోకుండా ప్రభువుతో కట్టబడే బిడ్డలుగా ఉండాలని చెప్పబడే మాటలు. ఈ విశ్వాసతలో ఈ ఉదయము నాకేం బోధిస్తున్నాడు, ఈ యొక్క చదవబడిన వాక్య భాగం నుంచి ఉదయకాలం ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు అంటే గమనించండి. 2వ కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన మాటలు, క్రీస్తునందు నా యొక్క మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరం కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడను, అతడు శరీరంతో కొనుపోబడను నేను ఎరుగను, శరీరం లేక కొనుపోబడను నేను ఎరుగను, అది దేవునికే తెలియను.
3వ వచనము చివరి భాగంలో కూడా చెప్పమాట, 4వ వచనం చివరి భాగంలో అది దేవునికే తెలియను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన ఆయన ఆకాశంలోకి ఎక్కిపోయిన తర్వాత చెప్పబడిన మాటలు ఉదయకాలము పరలోకంలో మనకు ఆశ్చర్యం కలిగించే విషయాల గురించి మీతో ముచ్చటిస్తా. పరలోకము ఎట్లా ఉంటుంది, అసలు పరలోకం ఎంత పెద్దది, పరలోకం ఎలా కట్టారు, పరలోకంలో ఎవరు ఉంటారు, పరలోకంలో ఏ భాష ఉంటుంది, పరలోకంలో ఏ లాంగ్వేజ్ ఉంటుంది, పరలోకంలో మనం గుర్తుపడతామా, అసలు పరలోకంలో మన జీవనశైలి ఎలాగుంటుంది, అసలు ఈ లోకానికి పరలోకానికి డిఫరెన్స్ ఏమి అని తెలియపరుచుకుంటూ ఈ ఉదయకాలము మన ముందు ఉంచబడిన సమయంలో దాదాపు 12 వివరణలు, ఆ తర్వాత జీవ కిరీటాలు. కోయర్లు పాడితే నాకేం కిరీటం వస్తుంది, నేను పరిచర్యకు పోతే నాకేం కిరీటం వస్తుంది, హతసాక్షి అయితే నాకేం కిరీటం వస్తూ ఉంది, చెప్పబడిన 5 కిరీటాలు చెప్పి నా సందేశాలు ముగిస్తాను. గమనించండి, 2వ కొరింథీలో చెప్పబడిన మాటల్లో ప్రభువు ఆయన మధ్యాకాశంలోకి తీసుకుని పోబడను అని చెప్పబడిన అపొస్తలుల పౌలు చెప్పిన మాటలు. అందుకని అది మనుషులకు ఎవరికి అర్థం కాదు, దేవునికి మాత్రమే తెలియను. ఆయన తెలియపరచబడని మాటలు పరలోకమును ఎలా కట్టాడు, పరలోకంలో ఎలా వైభవంగా ఉంటుంది, అసలు పరలోకము ఎంత ఘనంగా ఉంటుందనే మాట జ్ఞాపకం చేస్తూ, అసలు పరలోకంలో పిఏ సిస్టమ్ ఉంటుందా, పరలోకంలో లైట్లు ఉంటాయా, పరలోకంలో కోయర్ వారు ఉంటారా, పరలోకంలో పెద్దలు ఉంటారా, పరలోకము ఏ రీతిగా ఉంటుందని ఆ తన్మయత్వంలో మనం ముందుకెళ్తూ ఉదయకాలం మనము ధ్యానం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. మనం పరలోకమునికి వెళ్ళిన తర్వాత మనం ఏమైపోతాం, మన స్థితిగతులు ఎలా ఉంటాయి, మనం ఆ రీతిగా ఉంటకు ప్రభు మనం సిద్ధపరుస్తున్నాడా, అసలు పరలోకం వెళ్తామా లేదా అనే ప్రశ్న మనం వేసుకుంటూ మనం ముందుకెళ్దాం. పరలోకమునికి ఎవరు అర్హులు అంటే చెప్పబడిన మాట, యేసుక్రీస్తునందు రక్తంలో కడగబడి ఆయన నామమును ఒప్పుకొని నేను పరిచర్య చేస్తున్నా అని చెప్పబడే వారి బిడ్డల జీవితాల్లో ఆ పరిచర్యలో ప్రభు వారికి సహాయం చేస్తూ ముందుకు నడిపించే విధానం. కాబట్టి బైబిల్లో మనకు అనేకమైన మాటలు బోధిస్తూ వస్తున్నాడు. కాబట్టి పరలోకం గురించిన విషయాలు మనం అనేకమైన తెలుసుకుంటున్నాం. పరలోకంలో నుంచి భూమి మీదకి చూసినప్పుడు అసలు భూమి మీద ఉంటారా అన్నమాట జ్ఞాపకం చేస్తాం. అందుకని భక్తులు, మనకంటే ముందుగా వ్యక్తైన భక్తులు, ప్రవక్తలు, యాజకులు దేవుని యొక్క పరిచర్య చేసి ఆయన స్థానంలో ఉండే పరలోకంలో ఉండే బిడ్డల జీవితాలకు మనం కలుసుకుంటామా, ఆ పరిశుద్ధుల సహవాసంలో మనం చేర్చబడతామా, ఇవన్నీ మాటలు ధ్యానించుకుంటూ మనం ముందుకెళ్దాం. అందుకని పరలోకంలో ధనము కూర్చుకున్నద్దు అని మాట ప్రభు జ్ఞాపకం చేశాడు. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, నేను పరలోకమునికి స్వతంత్రించుకుంటూ నేనేం చేయాలా? వెంటనే అన్నాడు, నీవు వెళ్ళి నీ ఆస్తి నమ్మి నీవు బీదలకు పంచిపెట్టి నువ్వు తిరిగా వచ్చి నన్ను వెంబడించు. మళ్ళీ కనపల్లా. కానీ గమనించండి, పరలోకంలో మన స్థితిని సంపాదించుకోవాలంటే భూమి మీద మన స్థితిగతులు ఎలా ఉండాలి గమనించండి. పరలోకంలో మనము ఏం ధనం కూర్చుకుంటున్నాం? ఒక ప్రశ్న వేసుకుందాం. పరలోకంలో మనం ధనవంతులమా పేదలమా? ధనవంతులం. అంటే మన సంఘంలో ఎంత దాచిపెట్టిస్తున్నామో అది పరలోకంలో అంత నీ అకౌంట్లో చేర్చబడతా ఉంది. కానీ గమనించండి, దేవుని కొరకు జీవించే వారి ద్వారా, దేవుని కొరకు మనం ఇవ్వడం ద్వారా, దేవుని బిడ్డలను ప్రేమించడం ద్వారా పరలోకంలో మనం ధనం కూర్చుకుంటున్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో మీరొకరు చేర్చుకునే ఎడ్ల, వానికి గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చిన ఎడ్ల, వానికి ఆహారం పెట్టిన ఎడ్ల మీరు నాకు చేసినట్లే అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. నేను జైల్లో ఉంటిని మీరు దర్శించుతురా, హాస్పిటల్లో ఉంటిని మీరు దర్శించుతురా, నేను ఆకలిగొంటిని మీరు భోజనం పెడతారా, నేను దప్పిగొంటిని మీరు నీళ్ళు ఇస్తురా. అప్పుడు మనం అడిగే ప్రశ్న కూడా ఇక్కడే బైబిల్లో ఉంది. ప్రభువా నువ్వు ఎప్పుడు జైలుకి వెళ్ళావు? ప్రభువా నువ్వు ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నావు? ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చి జీవన్ నాకు నీళ్ళు అని ఎప్పుడు అడిగావు ప్రభువా అని మనం అడిగే ప్రశ్నలు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఈయన సహోదరుల్లో ఒకరికి చేసిన ఎడ్ల నీవు నాకు చేసినట్లే. అందుకని ప్రభు అంటున్నాడు, అనాథలుగా మనల్ని విడిపించటం కూడా ప్రభు మనల్ని తోడ్పాటుతో ముందుకు నడిపిస్తున్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నా జీవితంలో మనం ఎవరికి మనము ప్రభు వైపు చూపిస్తున్నాం? కొంతమంది ఐ ఫర్గాట్ హిస్ నేమ్, సాల్వేషన్ ఆర్మీ
ప్రారంభించిన వ్యక్తి పేరు జ్ఞాపకం ఉందా? విలియం బూత్ గారు. విలియం బూత్ గారు 100 సంవత్సరాల కిందట ఆయన ఆస్తి విలువ దాదాపు 400 కోట్లు. 400 కోట్లు ఈ రోజుతో పోలిస్తే 40,000 కోట్లు. 400 కోట్లు 100 సంవత్సరాల కిందట ఆయన ప్రభు సేవకు రాసిచ్చి ఈ యొక్క సాల్వేషన్ ఆర్మీ ఆయన రక్షణ దళం ప్రారంభించి ప్రభువులో ఏకమై ముందుకెళ్ళాడు. మన జీవితంలో మన డబ్బు ఎక్కడ దాచిపెడతా ఉన్నాం? మన ధనము దేంట్లో దాచిపెడతా ఉన్నాం? ఎన్నిసార్లు మనం సేఫ్ లాకర్ చూసుకొని వస్తున్నాం? ఎన్నిసార్లు మన బంగారాడు ఉందా లేదా అని చూసుకుంటున్నాం? ఒకవేళ ఆ బంగారంతా ఒకవేళ సడన్లో ఒక ట్రాన్స్ఫర్ అంటూ ఒక డస్ట్ లాగా అయిపోతే మన గుండె ఆగి చచ్చిపోతామని. మన జీవితంలో దేని వైపు మనం కేంద్రీకరిస్తున్నాం అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ పరలోకంలో నీవు సమర్పించుకున్నానంటే మనం ఏం చేయాలని మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని 14వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనంలో నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. ఎంత స్థలం మనం కొంటున్నాం? ఎన్ని సెంట్ల స్థలంలో మనం జీవిస్తాం అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని యోహాను సువార్త 14:1 ఆయన మీ కొరకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలో ఆయన ప్రధాన శిల్పకారి. ఆయనే మన జీవితాలను నీ ఇంటిని కట్టే దేవుడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన మాటలు, 90వ కీర్తన 1వ వచనంలో చెప్పబడిన మాటలు. మన పరలోక స్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉన్నది మన జీవన శైలి. ఆ జీవన శైలి నిమిత్తము ఇహలోకంలో ఎవరి చేత కట్టబడినది నీకోసం పరలోకంలో ప్రభువు నిర్మించే ఆ మహాశిల్పకారైన దేవుడు. అందుకని గమనించండి, మనము నక్షత్రాలను చూడగలుగుతున్నామా? పెద్ద నక్షత్రం మనకు కనిపిస్తుందా? మాలిక్యూల్ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుందా? మనం చిన్న సూక్ష్మంగా మనం చూడలేని ఆ స్థితిని ప్రభు చూడగలడు. పెద్ద నక్షత్రాన్ని కూడా ప్రభు చూడగలడు. కాబట్టి మహాశిల్పకారి నీ కొరకు స్థలం సిద్ధపరచవలసినాడు. నీ కొరకు ఒక గదిని నిర్మిస్తున్నాడు. నీ కొరకు ఒక మహాపట్టణాన్ని నిర్మిస్తున్నాడు. నీవు నా పట్టణం ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అద్భుతమైన శైలిలో రాయించాడు. ఈరోజు దాన్ని చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మన ఇండ్లు ఎంత పెద్దగా ఉన్నాయి? మన గృహాలు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి? మన గృహాల్లో మనం ఉంటున్నామా? ఆ గృహాన్ని చేర్చుకుంటకు నేనేమి చేయాలా? ఈ లోకంలో ఆ లోకస్థితిని సంపాదించుకుంటకు నీకు ఇచ్చిన జీవన శైలే నీకున్న 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. కొంతమంది ఏమైపోతారు? అంతర్ధానం అయిపోయిన మన బిడ్డలు ఎక్కడ ఉంటారు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. అందుకని ఆకాశం ముందు నక్షత్రాలను చూడగలిగిన దేవుడు, పరలోకాన్ని భూలోకాన్ని నిర్మించిన శిల్పకారైన దేవుడు మనం చెప్పే మాటలు గమనించండి. ఆయన పరలోకంలో నీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళిండని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అవి మనోహరమైన స్థలములు. మనోహరమైన స్థలములో నిర్మించటకు ప్రభువుని పిలుచుకుంటున్నాడు. ఆ మనోహరమైన స్థలములో నువ్వు ఆకాశం వైపు చూడండి, ఎంత అద్భుతమైన ఉంటున్నాయో. నీ చుట్టూ ఉన్న ఈ గ్రీనరీ చూసినప్పుడు నీకేమనిపిస్తూ ఉంది? దానికి ఎవరు రంగు పోస్తున్నారు? ఆ పుష్పాలకు ఎవరు కలర్ వేస్తున్నారు? ఏ రీతిగా అవి పుష్పిస్తూ ఉన్నాయి. మనం వాటిని చూసి మన కళలు కాపీ కొడుతున్నాం. కానీ వీఆర్ నాట్ క్రియేటెడ్. మనం క్రియేషన్ కాదు, వీఆర్ క్రియేటెడ్ బై ద గాడ్. కానీ మన చుట్టూ ఉన్న కలర్స్ ఎంత అందమైన ఫ్లవర్స్. ఈ గ్రీనరీ చూసినప్పుడు మనకేమనిపిస్తూ ఉంది? ప్రభువును కొనియాడుతున్నామా? అందుకని మహాకాశములు ప్రభువును కొనియాడుతున్నాయి. కానీ మనం ప్రభు వైపు చూసి దేవాని సృష్టి ఎంత గొప్పది అనే మన మాట చెప్తున్నామా? జయలలిత తన అడాప్టెడ్ డాటర్ వివాహానికి ఆమె ఇచ్చిన ఒక గిఫ్ట్ 100 కోట్ల ఇండ్లు. ఆ 100 కోట్ల ఇండ్లు తీసుకున్న తర్వాత ఆమె ఏంటంట, నా జీవితంలో ఇంత పెద్ద గృహాన్ని నేను ఎప్పుడు చూడలేదని. ఆ పోయిష్ గార్డెన్లో ఆమెకి ఇచ్చిన ఒక గృహాన్ని చూసినప్పుడు అద్భుతమైన శైలి. కానీ గమనించండి, పరలోకములో నీ గృహాన్ని కట్టే మహాశిల్పకారైన దేవుడు చెప్పే ఈ అద్భుతమైన మాటలు. అందుకని ఆ గృహంలో ఎన్ని వసతులు ఉంటాయి, నేను ఎక్కడ ఉంటా, ఆ గృహం ఎంత పెద్దగా ఉంటుంది అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ అపొస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాట, క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశంకు కొనిపోబడను. అక్కడ ఎవరుంటారో ఆయన శరీరంతో కొనిపోబడను లేదు నేను ఎరగను. కానీ గమనించండి, ఇక్కడ రాయబడిన మాటల్లో మనం చూస్తూ ముందుకు వెళ్దాం. చదవబడిన మాట వాక్య భాగం నుంచి మనం పరలోక పట్టణంలో ఉండే ఆ స్థితిగతులు ఎలా ఉంటాయని మాట జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం.
మనం ఒకవేళ మనకి ఇవ్వబడిన చిన్ని ఆ స్థలంలో ఒక ఇల్లు కట్టాలంటే మస్ట్ టేక్ పర్మిషన్. మనం ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, ఆ డిజైన్స్ తీసుకుంటాం, ఎక్కడ బెడ్రూమ్ ఉండాలా, ఎక్కడ మన లివింగ్ రూమ్ ఉండాలా, గెస్ట్లు వస్తే ఎక్కడ కూర్చోబెట్టాలా అని రూల్స్ ఉండే ఈ గృహంలో నీ శిల్పకారైన దేవుడు నీ కొరకు నీ యొక్క పరిచరణ నిమిత్తము నువ్వు చేసిన పనిని బట్టి ఆయన పెద్ద పెద్ద రూములు ఏర్పాటు చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఎలాంటి ప్రదేశం ఉంటుంది అన్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోక పట్టణంలో ఎలాంటి ప్రదేశంలో ప్రభు ఆయన గృహాన్ని కడుతున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం 14వ వచనం చదువుతున్నా. ఆ పట్టణం ప్రాకారంలో 12 పునాదులు గలవి. ఆ పునాదుల మీద గొర్రెపిల్ల యొక్క 12 అపొస్తలులు 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొల్చుటకై నాతో మాట్లాడు వాని యొక్క బంగారు కొలకర్ర ఉండెను. మనం ఏం కొలకర్రతో మన ఇల్లు కడతారండి చెప్పండి? ఒకవేళ ఇల్లు కట్టిన వాళ్ళు మీరు చెప్పండి. బంగారు కొలకర్ర మీరు ఇస్తే వాడు ఇంకా కనపడాడు. మనం మామూలుగా ఇల్లు కట్టరా అంటే మన ఇంజనీర్ కనపడంలా. బంగారు కొలకర్ర మనం వాని చేతికిస్తే వాడు ఇక్కడ ఉండడు. ఇంకా గమనించండి. ఇంకా 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలగా దాని కొలత 780 కోసులైనది. దాని పొడవు ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలగా అతడు ఆ మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఇది అద్భుతమైన కొలత. అందుకని బైబిల్ స్టడీలో ప్రకటన గ్రంథం గురించిన అద్భుతమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. కానీ గమనించండి, వి కాన్సన్ట్రేట్ టుడే హియర్. 21వ అధ్యాయం 2వ వచనంలో కూడా చదువుకుందాం. 21వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయుండును. దేవుడు వారికి తోడయుండి వారితో కాపురముండును అంటే ప్రభువు మనతో నివసిస్తాడు. ఎంత అద్భుతమైన శైలి. ఆదికాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆ విడబడిన సహవాసము తిరిగా ప్రకటన గ్రంథంలో కట్టబడ్డకు ప్రభు పూనుకుంటున్నాడు. విడవబడిన నీ జీవితాన్ని ప్రభు మరలా కట్టకు ఇష్టపడుతున్నాడు. నువ్వు తుంచబడిన నీ పాప జీవితాన్ని ప్రభు మరలా కట్టకు ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకని ఉదయకాలం గమనించుకుందాం. దేవుడు దేనితో మన గృహాలను కడుతున్నాడు? ఆయనే ప్రభు అయిన దేవుడు అంటున్నాడు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఎలాంటి సమయంలో పాటిస్తాం? మన సంఘాల్లో మీకు తెలుసు, వివాహంలో 10:30 ప్రింట్ చేస్తారు. ఎన్ని గంటలకు వస్తారో, ఎన్ని గంటలకు పెళ్లి కుమార్తె వస్తుంది, ఎన్ని గంటలకు పెళ్లి కుమారుడు వస్తాడు, పాస్టర్ ఎంత ఎన్ని గంటలకు వస్తారు మీకు తెలుసు. కానీ వివాహము అనే విషయంలో ముందుకు వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు ఆయనే సిద్ధపాటు కలిగి ముందుకెళ్ళే దేవుడు. చదవండి మరొకసారి 1 కొరింథీ 2వ అధ్యాయము 9-10 వచనములు. 1 కొరింథీయులకు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనములు. అందుని గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయములకు గోచరం కాలేదని వ్రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచుకున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మమును కూడా పరిశోధించున్నాడు. దేవుని మర్మమును పరిశోధించు మహాశిల్పకారైన దేవుడు ఇచ్చిన అద్భుతమైన మాట. అందుకని పరలోకంలో మన స్థితిగతులు ఎలా ఉంటాయి? పరలోకంలో ఎలా ఉంటుందంటే మచ్చైనను డాగైనను ఏ విధమైన అధికారమైనను ఏ విధమైన అవన్నీ ప్రభువుకే సాధ్యమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనే శిల్పకారి అయిన దేవుడు. ఆయనే సింహాసనం నుంచి ఆయన పాలించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని పాపము లేని రాజ్యం, నిష్కలమైన రాజ్యం, ఏ శాశ్వతమైన రాజ్యం. అందుకని ఆ పరిశుద్ధ రక్తంలో కడగబడిన మన జీవితాలు ఆయన పరిశుద్ధతతో ఉంటకు తీసుకెళ్తాడన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఈ లోకంలో అన్ని కష్టాలే, అన్ని నష్టాలే. సంఘానికి రావాలంటే ఎన్నో అడ్డంకులు, నో కరోనా, నో ఫీవర్, నో ఎనీథింగ్. కానీ ప్రభుత్వం ఉండే సదాకాలం జీవితంలో ప్రభుత్వం ఉంటే అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అది సురక్షితమైన గృహము, అది సువిశాలమైన గృహము. మీ గృహంలో మీరు ఏం చేస్తారు? ఇప్పుడు కొత్త ఫ్యాషన్, పాతకాలంలో
2 బెడ్రూమ్ కడితే ఎందుకన్నా అంత పెద్ద ఇల్లు ఎందుకు కడతారు అనేవారు. ఇప్పుడు 3 బెడ్రూమ్ ఫ్యాషన్ అయినాయి. ఈ హైదరాబాద్ పట్టణంకి వచ్చేటప్పటికి 5 బెడ్రూమ్ ఫ్యాషన్ అయింది. మన కర్నూలు ఇంకా రాలే, ఒకవేళ కట్టింటే దేవుని స్తోత్రం. 5 బెడ్రూమ్స్, 6 బెడ్రూమ్స్, 7 బెడ్రూమ్, డూప్లెక్స్ హౌస్. ఇన్ని ఇండ్లు కడితే నువ్వు రోడ్డు మీద కూర్చుంటావు. ఎందుకంటే ఆ ఇంట్లో పని చేయడానికి నీ చేత కాదు. మనం ఏం చేస్తాం తెలుసా, మన గృహాలు కొంచెంగా కట్టుకొని జీవించిన గృహాలు ఈరోజు అద్భుతంగా ఉన్నాయి. కొత్తపేట, గౌలగిరి, వడపేటలో కొంచెం కొంచెం గృహాల్లో మనం జీవించినప్పుడు దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. అరే, నా పిల్లలు ఈరోజు ఇంకా అద్భుతంగా ఆశీర్వదింపబడతారు. నీవు ప్రభువుతో నడిచే జీవిత విధానంలో నువ్వు నడిచినప్పుడు, నువ్వు ప్రభువుతో ఉండి ప్రభు కొరకు జీవించినప్పుడు నువ్వు అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. ప్రభువుకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, ఈ ఎన్ని బెడ్రూమ్లు నా కోసం ప్రభు ఏర్పాటు చేస్తాడు. అసలు నా బెడ్రూమ్లు ఎన్ని ఉంటాయి? ఎప్పుడైనా మీకు కల వచ్చిందా? పరలోక పట్టణంలో నేను ఎక్కడ జీవిస్తున్నా? మన కళలు ఎట్టుంటో తెలుసా? మన కళ ఎవడో వెంబడి అన్నట్లు మనం పరిగెత్తి 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 చివరకు లేస్తే వాడు కనపడాడు. కానీ మనం ఎందుకు పరిగెత్తామో మనకే తెలియదు. కానీ పరిగెత్తిన మన మాట జ్ఞాపకం వస్తూ ఉంది. మన కళల్లో పరలోక పట్టణం దర్శనం వస్తే అద్భుతం. అంటే గమనించండి, ఆ రోజున ఉండవు. కానీ గమనించండి, పరలోక పట్టణము ప్రదేశంలో మనం ఎలాగుంటామన్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం మరొకసారి 21వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన మాట పరలోక పట్టణం గురించిన అద్భుతమైన శైలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనంలో, ఆ పట్టణంలోకి ఎత్తైన గొప్ప ప్రాకారములు 12 గుమ్మములుండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండ్రి. ఇశ్రాయేలు 12 గోత్రం నామము ఆ గుమ్మముల మీద రాయబడి ఉండెను. అందుకనే ద వెరీ ఎంట్రన్స్ నీ ఐడి కార్డు ఇవ్వబడతా ఉంది. ఐడి కార్డు దూతలు చూసి దే విల్ అలౌ యూ టు గో టు ది హెవెన్ అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ప్రభువు చెప్పిన మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పిన అద్భుతమైన శైలి. శిలువ మీద దొంగకు చెప్తే దొంగ చేసిన ఇంకో ప్రకటన చెప్పారా? దొంగ కూడా స్వార్థ ప్రకటన చేశాడు. దొంగ ఏమన్నాడు తెలుసా? ఈరోజు నువ్వు ఎంత మనిషిని తులనాడుతున్నావే, నువ్వు ఇక మీదట ఒప్పుకొని ప్రభువును అంగీకరించుకునే మాట జ్ఞాపకం చేశాడు. మనం సువార్త ప్రకటిస్తున్నామా? ఎన్నిసార్లు దేవుని వాక్యం వింటా ఉన్నాం. ఇంకా టైం ఉందిలే, రిటైర్మెంట్ తర్వాత నేను ప్రభు పని చేస్తా, రిటైర్డ్ అయిన తర్వాత నేను ప్రభుతో నడుస్తా, అప్పుడు ఒక సంచి కొనుక్కుంటా, ఒక బైబిల్, కొత్త బైబిల్. అప్పుడు ప్రకటన ఆడుందో తెలియదు, యోహాను సువార్త ఆడుందో తెలియదు, అప్పుడు బైబిల్ పట్టుకొని సేవకి వెళ్తాం. కానీ ప్రభు అంటున్నాడు, నీవు సమయం ఉండగానే ప్రభు కొరకు ప్రయాసపడకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ 200 ఈ చదవబడిన వాక్య భాగంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనంలో, ఆ పట్టణం ఎత్తైనది, ఆ గొప్ప ప్రాకారంలో 12 గుమ్మములుండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండ్రి. ఇశ్రాయేలు 12 గోత్ర నామము ఆ గుమ్మములు రాయబడినది. ఆ తూర్పు వైపున 3 గుమ్మములు. ఇవన్నీ చూసినప్పుడు ఇది పెద్ద ఎత్తైన ఆ పరలోక పట్టణం యొక్క మందము చెప్పబడింది. ఈ క్యాల్కులేషన్స్ నేను బైబిల్ స్టడీలో మాత్రం చెప్తే ఇప్పుడు టైం లేదు కాబట్టి 200 అడుగుల మందం కలిగిన కాంపౌండ్ వాల్. మీరు నమ్ముతారా? అంత అంటే మన కాంపౌండ్ వాల్ ఎంత ఉంటుంది? ఒకవేళ ఒక ఇటుక అడుగు పెడితే ఆ వెడల్పు 3-4 ఇంచులు ఉంటుంది. కానీ 200 అడుగుల మందం కలిగిన ఈ ప్రహారీ గోడ పరలోక పట్టణం చుట్టూ ఉంటుందన్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కాంపౌండ్ వాల్ ఎంతమంది కట్టారు, ఎన్నిసార్లు కట్టారంటే బైబిల్లో చక్కగా రాయబడింది, పునాదులు లేని పట్టణం. అందుకని 2 కొరింథీ చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనమును. 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకముందున్నదని మనం ఎరుగుదము. మనం ఎరిగిన సత్యాలు తెలుసుకున్నట్లో తప్పులేదు. పరలోకమందు ప్రభువు చేత కట్టబడిన అద్భుతమైన ఈ నివాసంలో ఎవరెవరు ఉంటారు? అది శాశ్వతం గృహమా? చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో, పునాదులు గల పట్టణం కొరకు సిద్ధపాటు కలిగి ప్రభు తీసుకుని వెళ్ళాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ అధ్యాయం 28వ వచనంలో, ఇప్పుడైతే
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. 12వ అధ్యాయంలో రాయబడిన మాట, ప్రభు మన కొరకు నిలకడగా ఉండే పరలోక పట్టణంలో తీసుకెళ్తాడన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పరలోక పట్టణంలో ప్రభు ఎలా ఉంటకు ఇష్టపడుతున్నాడు మన జీవితాల్లో, అది శాశ్వత రాజ్యం అని మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా, ఈ శాశ్వత రాజ్యము అని చెప్పబడిన కొన్ని ప్రదేశాలు అది ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పాడు. మీకు తెలుసు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అది ఎన్ని సంవత్సరాలు కట్టాడు? దాదాపు 2001 సెప్టెంబర్ 9, మీకు అందరికి తెలుసు. 9/11/2001 ఆ రోజు ఆ ట్విన్ టవర్ కూల్చబడినప్పుడు, ఆ ట్విన్ టవర్ గురించి కట్టబడిన సంవత్సరాలు 1965 నుంచి 1972 వరకు ఆ పెద్ద ఎత్తైన టవర్స్ కట్టారు. 110 అంతస్తులు కట్టారు. దాదాపు 7 సంవత్సరాలు శ్రమపడి కట్టిన ఆ అద్భుతమైన ఆ యొక్క ట్విన్ టవర్ మీద యుఎస్ఏ వారు చెప్పారంట. యుఎస్ఏలో పెంటగాన్ అనే ఈ ప్రాంతంలో ఉండే ట్విన్ టవర్ వారు అన్నారు 100 సంవత్సరాల వరకు దీన్ని చెక్కు చెదరడానికి ఎవరి తరం కాదు. ప్రపంచంలోని ఆర్థిక ఎకనామిక్ అంతా దాని నుంచి రూల్ చేసేవారు. కానీ గమనించండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కేంద్రీకృతమైన పట్టణము. 7 సంవత్సరాలు పట్టిందని అద్భుతంగా వారు పొగడగలిగారు. కానీ 7 నిమిషాల్లో 110 అంతస్తులు 7 నిమిషాల్లో మట్ట అయిపోయినప్పుడు గమనించండి, వారందరూ దేవర్ ఆల్ షాక్ టు లిసన్. ఎలాంటంటే, ఒకవేళ మనమందరం వెళ్ళి ఆ ట్విన్ టవర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న రాయి వేస్తే కూడా యుఎస్ఏ అంతా అలర్ట్ అయిపోయి ఆ రాయి ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని తిరిగా మళ్లించే శక్తి కలిగిన ఆ ట్విన్ టవర్ దాన్ని 7 నిమిషాలు కుప్పగొల్చిన వాటిని చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. అందుకని గమనించండి, ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అన్నప్పుడు అది అశాశ్వతము అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రెండవది, టైటానిక్ షిప్ 1912 సంవత్సరంలో కట్టారు. ఇది 8వ వింత అని చెప్పారు. ఇది ఎవరూ కూల్చలేరు. ఎంత పెద్దదంటే, దీని ప్రపంచంలో ఇంత పెద్ద వింతను చూసుటకు ఎన్నో వేల మంది వస్తారని చెప్పారు. దాదాపు 2500 మంది ప్రయాణం చేసే ఈ పెద్ద షిప్ 852 అడుగుల పొడవు కలిగినది, 16 అంతస్తుల ఎత్తైన ఈ షిప్ వారన్నారు దీన్ని కూల్చివేసే శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు అని చెప్పారు. ఎన్ని ప్రయాణాలు చేసింది చెప్పండి టైటానిక్ షిప్? ఒక్క ప్రయాణమే ఈ నార్త్, ఈ పోల్ నుంచి వెళ్తున్నప్పుడు, ఇంగ్లాండ్ నుంచి యుఎస్ఏ ప్రయాణం వెళ్తున్నప్పుడు ఒక చోట ఒక రాత్రి 300 టన్నుల ఎత్తైన ఐస్బర్గ్ కొట్టబడినప్పుడు, అది కూల్చబడి కిందికి త్రోయబడినప్పుడు దాదాపు 1500 మంది ఒక్కసారే చంపబడిన దినం. జ్ఞాపకం ఉంచుకోండి, ఇది ఎవరూ చంపలేరు, దీన్ని ఎవరూ కూల్చలేరని మానవుని ప్రయత్నం. బాబేలు గోపురం కట్టాడు మన సహోదరులు. వాళ్ళన్నారు ప్రపంచమంతా ఒకే భాష ఉండాలా, ప్రపంచమంతా ఒకే లాంగ్వేజ్ ఉండాలా, మేమందరం ఇక్కడ స్థిరపడి ఆకాశం అంటుకొని దేవునితో ఉంటకు మనం కట్టుదామన్నప్పుడు ప్రభు దాన్ని కూల్చివేశాడు. మన జీవితంలో దేవుణ్ణి మించి, దేవుని కొరకు కాకుండా ఈ చెప్పబడిన ధర్మశాస్త్ర వాక్యంలో నేను తప్ప అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభువును తప్ప దేన్ని ప్రేమించకుండా ప్రభుతో ఉంటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకని గమనించండి, మనం అందరం ప్రభుతో ఒకరోజు కలుసుకునే దినం వచ్చినప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో మనమందరం ఆయన న్యాయపీఠం ఎదుట మనం లెక్క అప్పచెప్పవలసినదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు తెలుసు, ఒక రాజు అయిన వ్యక్తి తన గోప్యంగా ఉంచబడిన దేవుని మందసం నుంచి, బొక్కసం నుంచి తీసుకుని రాబడిన వాటిలో ద్రవ్యమును, మద్యమును సేవిస్తూ వేర్ ఈజ్ గాడ్ అని క్వశ్చన్ వేసినప్పుడు మీకు తెలుసు ఏ రీతిగా రాయబడిందో. ఒక అదృశ్యమైన చెయ్యి వచ్చి అక్కడ రాయబడింది, మెనీ టెకల్ ఫాసెస్, నీ లెక్క సరిచేయబడింది అని చెప్పినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఒకడు అనుకున్నాడు, నేను ప్రాణమా తినుము త్రాగుము సుఖించము, ఈ లోకంలో నాకేం కొదవలేదు, ఇంకొక షెడ్స్ కడదాం, ఇంకొక స్టోర్ చేసుకుందాం, ఈ లోకంలో నేను నా పిల్లలు మాత్రం బ్రతకాలన్నప్పుడు వానంతము తీర్చబడింది. ఈరోజు రాత్రి నీ ప్రాణం అడిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు మీకు తెలుసు, ఆల్ ద స్టోరీస్. ఒక వ్యక్తి టీ ఎస్టేట్ ఓనర్ తన 32వ ఏటలోనే
700 కోట్ల అధిపతి అయ్యాడు. రోడ్డు మీద వాకింగ్కి వెళ్తూ కుక్కల చేత కరవబడి చంపబడిన ఆ వ్యక్తి పేరు. మన జీవితంలో దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నాం? ఇది శాశ్వతము అనుకుంటే ప్రభు అంటాడు ఇది అశాశ్వతం కాదని. పరలోకములో నీ కొరకు ప్రభువు చేర్చుకుంటూ ఇష్టపడినప్పుడు మనం ఏం చేస్తున్నాం? అందుకని జీవగ్రంథమైన బైబిల్ చదువుకుందాం, జీవగ్రంథమైన దేవుని ఆరాధిద్దాం, జీవగ్రంథమైన ప్రభుని వెంబడించుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఉదయకాలము మనం ప్రభువుతో మాట్లాడే ప్రయత్నంలో మనకు ఇవ్వబడిన సమయంలో కొన్ని వివరాలు చెప్తూ ఉంటాం. మొట్టమొదటిది, పరలోక రాజ్యంలో మనం ఒకరినొకరిని గుర్తుపడతామా? చెప్పండి. వెరీ గుడ్. అదే మెసేజ్ ఎవరు చెప్పింటారు మీకు. పరలోకంలో మనం ఎట్లా గుర్తుపడతాం? తీద్దాం మనం ఒకసారి. రూపాంతరం కొండ మీద ఎవరెవరు వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభుతో ఎవరున్నారు? పేతురు, యోహాను, యేసు ప్రభుతో వెళ్ళిన వారు 3, కనపడిన వారు 2. కనపడిన వారిని గురించి వీళ్ళు గుర్తుపెట్టారు. ఎలా గుర్తుపెట్టారు? ఓకే, దెన్ యూ విల్ ఈజీలీ రియలైజ్ మనం గుర్తుపట్టే స్థితిలో ఉంటాం. కానీ గుర్తుపట్టినాక మన స్వభావం మార్చబడలా. ఏం స్వభావం అంటున్నాడు? పేతురు ఉన్నాడు, ప్రభువా ఇదిగో మనం ఇక్కడనే నీకొకటి, నాకొకటి, వానికొకటి, వాళ్ళకొకటి, అందరం పరచాలు కట్టుకుని నిన్నే ఉందాం. ప్రభు కోరుకునేది ఈ లోకంలో నువ్వు బాటసారులము, ఈ లోకంలో నువ్వు ప్రయాణం చేయాలా, ఈ లోకంలో 100 సువార్త చేయాలా, కోల్ సెంట్లను తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం 100 సంఘాలు కట్టాలా. ఇది నీ ప్రయాణం. నీ ప్రయాణంలో నేను ఇక్కడనే ఉంటా, ఈ కాంపౌండ్లోనే ఉంటా, ఈ కాంపౌండ్లో సేవ చేస్తా అంటే ప్రభు ఒప్పుకోడు. హీఈస్ ఆస్కింగ్ ఎవ్రీవన్ టు వర్క్, హీఈస్ ఆస్కింగ్ ఎవ్రీవన్ టు మూవ్ ఆన్, హీ ఆస్కింగ్ ఎవ్రీవన్ టు రీచ్ ద పీపుల్. నీవు చెప్పగలుగుతున్నావా? యేసుక్రీస్తు మన అద్భుతంగా ఇజ్రాయెల్ పాస్టర్ గారు ఉన్నప్పుడు ఆ చిన్న స్టేజ్ మీద రాజబడిన మాటలు ఏం తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, శిక్షావల్కి ప్రభువే, రామునికి ప్రభువే, అల్లబకాష్కు ప్రభువే. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆల్బర్ట్ సార్కి మాత్రమే సువార్త చెప్తున్నాం, సోఫియాకు మాత్రం సువార్త చెప్తా ఉన్నాం. ఈ సువార్త నీ సంఘం గురించి చెప్పబడింది కాదు. ఇవాంజలిజం షుడ్ రీచ్ పీపుల్, ఇవాంజలిజం షుడ్ రీచ్ అన్రీచ్ పీపుల్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి సువార్త అందని వారికి చెప్పబడేది సువార్త ఎక్కడ సువార్త ప్రకటించబడలేదు అక్కడ సువార్త. కానీ సువార్త మనం ఎక్కడ చెప్తా ఉన్నాం? మాస మసీదులో బేతేల్ సంఘానికి వెళ్ళి సువార్త చెప్తాం, గద్వాల్లో ఎంబీ సంఘానికి వెళ్ళి సువార్త చెప్తాం, శంషాబాద్లో మెన్నెట్ సంఘానికి వెళ్ళి సువార్త చెప్తాం. సువార్త కాదు. సువార్త అంటే అందని ప్రాంతంలో అసలు సంఘమే లేదు, అక్కడ చెట్టు కింద మీరు కూర్చొని సువార్త చెప్పండి. దట్స్ సువార్త. సువార్తతో మీరు ముందుకెళ్తున్నారన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తాం. అందుకని రూపాంతరం కొండ మీద ప్రభు వారిని గుర్తుపట్టినప్పుడు, ప్రభు వారితో ముచ్చడించినప్పుడు వారు చూడండి, పేతురు, యాకోబు, యోహాను, మనమందరము మన స్వబుద్ధి బయటపడుతూ ఉంది. విల్ బిల్డ్ అవర్ ఓన్ మ్యాన్షన్స్ దేర్. ప్రభు అంటున్నాడు, నో, మస్ట్ మూవ్ ఆన్. ప్రభు చెప్పిన మాట, ఈ లోకంలో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళుని, కానీ మనుష్య కుమారుని కొరకు తలవాల్చుకునే ఎన్నో స్థలం లేదు. కానీ మనం 2 బెడ్రూమ్ కడతాం, 3 బెడ్రూమ్ కడతాం. ప్రభుని ఆరాధిస్తున్నామా? ప్రభుతో కొనియాడుతున్నామా? ఒకవేళ అలాగే కట్టాలంటే ఎస్టీబీసీ కాంపౌండ్, రాక్వుడ్ కాంపౌండ్, కోల్స్ కాంపౌండ్లో మ్యాన్షన్స్ గిబ్సన్ ద్వారా పిల్లలు కట్టేవారు, మ్యాన్షన్స్ స్టాంటన్ ద్వారా పిల్లలు కట్టేవారు. వారి సమాధులు కూడా లేకుండా తెలుసువేసి మనం ఇల్లు కట్టుకున్న దుర్బుద్ధి కలిగిన సంఘాలు మనం ఉన్నాయి. వారి సమాధులు తీసివేసుకొని మనం వాటి మీద ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేస్తా ఉన్నాం. దట్స్ స్టూపిడిటీ. ప్రభు అంటున్నాడు, నీ సువార్త చెప్పే బిడ్డలుగా మనం ఉంటున్నామా? ప్రభుతో ఉండే ప్రయాణంలో ముందుకెళ్ళాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని మొట్టమొదటిది, వీ విల్ రికగ్నైజ్ అవర్ ఓన్ పీపుల్ ఇన్ హెవెన్. రెండవది గమనించుకుందాం. రెండవ ఎగ్జాంపుల్, దావీదు బెత్షెబాకు పుట్టిన తన కుమారుడైన వ్యక్తి 7 రోజులు ప్రభు మొత్తగా రాయబడిన మాట, ప్రభు మొత్తగా 7 దినముల నుంచి చనిపోయిన తర్వాత గమనించండి, దావీదు తిరిగా లేచి స్నానం చేసి భోజనమును కూర్చొని ముందుకెళ్తున్నప్పుడు, అరే తన కుమారుడు చచ్చిపోతే కూడా ఈయనకు చింత లేదా? దావీదు మాట్లాడిన మాట, నేను అక్కడికి వెళ్ళాల్సింది, ఆ పిల్లోడు ఇక్కడ రాడు. మనం వెళ్ళి మన పిల్లలను కలుసుకుంటాం. రెండవ ఎగ్జాంపుల్. మూడో ఎగ్జాంపుల్, మన ప్రియులు, మన తోబుట్టులు, మన వారు చనిపోయినప్పుడు మనం దుఃఖపడుతున్నామా? వాక్యంలో చెప్పబడిన మాట 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, మనం అక్కడికి వెళ్ళి ఎక్కిపోదుము, ప్రభుతో ఉండే సహవాసంలో ఉంటాం.
మనము వారితో ఉంటకు ప్రభు తీసుకుని వెళ్ళాడు. కాబట్టి వీ డోంట్ నీడ్ టు వరీ. 4 ఎగ్జాంపుల్. యోబు తన ప్రియులందరినీ కోల్పోయాడు, తన బిడ్డలందరినీ కోల్పోయాడు, కానీ ప్రభు ఇచ్చాడు. అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ వారందరినీ ప్రభు పరలోకములో, యోబు పరలోకంలో కలుసుకున్నాడు. కాబట్టి గమనించండి, మన జీవితాల్లో ఎవరిని కలుసుకుంటాం? ఆదాము, హవ్వను, పీటర్ను, పాల్ను, అంద్రేయాను, ఇంకా చంపబడిన యాకోబు సహోదరుడైన యోహాను, ఇంకా అందరినీ కలుసుకుంటాం. వారందరినీ కలుసుకున్నప్పుడు పాస్టర్ జీవన్ గారు, పాస్టర్ శామ్యుయల్ గారు మీకు అంతుబట్టిన ప్రశ్నలు వారితో తెలుసుకోవచ్చు. కాబట్టి పరలోకంలోకి ఎక్కిపోయే స్థితిలో ఉంటే మూడు దేవుడు దీవించి ఆశీర్వదించారు. రెండవ అద్భుత సత్యం, పరలోకంలో పగులు రాత్రి ఉంటుందా? కానీ పరలోకంలో పగులు రాత్రి లేదు. గమనించండి, ఆయనే నిత్యమైన వెలుగు. ఆ వెలుగులో మనం ఉంటున్నాం. గమనించండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1-2 వచనములు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1-2 వచనములు. మరియు స్ఫటికం వలె మెరిగినట్లు జీవజల నది దేవుని యొద్దయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించిన ఆ దూత నాకు చూపెను. ఆ నది యొద్ద ఇవలను ఆవలను జీవవృక్షం నుండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకు వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో నుండును. ఇంకా గమనించండి, 4వ వచనం నుంచి 5వ వచనము. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీర్ఘ కాంతి అయినను సూర్యకాంతి వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు. కాబట్టి దేవుడైన దేవుడే అక్కడ ఉండేనమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ పరలోకంలో ఇది ఉంటుంది అన్నమాట ప్రభు జ్ఞాపకం. మూడవది, పరలోకంలో మనకు భోజనాలు ఉంటాయా? ఇది చాలా ప్రశ్న. ఈ లోకంలో అయితే వారంకి ఒకసారి ఫంక్షన్ జరుగుతుంది. కోల్ సెంట్ల తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో ఒక ఫంక్షన్ చేయాలంటే ఒక 100 మందికి ఎక్కువ వేల పాస్టర్ గారు అంటూ ఉంటారు. కానీ పరలోకంలో ఉంటాయా? కానీ పరలోకంలో చదువుదాం. 1 కొరింథీ 10వ అధ్యాయంలో రాయబడిన మాట, అక్కడ రక్తమాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించుకోలేవు, కానీ ప్రభుతో ఉండే జీవితంలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 1 కొరింథీ 10వ అధ్యాయం థ్యాంక్ యూ సిస్టర్. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరు, కానీ ప్రభుతో సదాకాలము అలాంటి జీవితం జీవించటకు ప్రభువును సిద్ధపరచును గాక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో కూడా రాయబడిన మాటలు, అక్కడ ప్రభువే ఉండును. ఆది కాండం ఈ ఏదైనా తోటలో ఆ నది వివరించి చీల్చబడినప్పుడు ఆ నది తిరుగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము అదే నది ఒడ్డున జీవవృక్ష ఫలములు ప్రభు ఇస్తాడన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అద్భుత సత్యం, పరలోకంలో మన దేహము ఎలా ఉంటుంది? పరలోకంలో మన దేహం ఎలా ఉంటుంది? యేసయ్య ఉన్నట్లే ఉంటుంది. యేసయ్యను పోలిన బిడ్డలుగా ఉంటాం. ఆయన స్వరూపంగా మార్చం బిడ్డలుగా ఉంటాం అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పోలిన వారై ఆయనతో సమానుభావం కలిగిన వారంగా ఉంటామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా గమనించాం, పరలోకంలో మన వయస్సు ఎట్లా ఉంటుంది? కొంతమంది అంటారు 100 సంవత్సరాలు బతికే సార్, అక్కడ పోయినాక కూడా కట్టబట్టుకుని నడుస్తాడా? మా జేజ్ నాన్న 78 సంవత్సరాలకే చనిపోయాడు. మా నాన్న 65 సంవత్సరాలు చనిపోయాడు. మా పెద్దలు, మా అమ్మగారు 85 సంవత్సరాలు చచ్చిపోయారు. పరలోకంలో వారి వయస్సు ఎంత? కానీ ప్రభు అంటున్నాడు, పరలోకంలో వారందరూ దెర్ ఇస్ నో ఏజ్ దేర్. యేసుక్రీస్తు ఆయన సిలువ మీద మరణించి పరలోకానికి వెళ్ళిన ఆ వయసుతో పోల్చబడినప్పుడు యూఆర్ ఆల్ వెరీ యంగ్ దేర్. ప్రభుతో ఉండే జీవితంలో మనం జీవిస్తామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ చిన్నపిల్లలు చనిపోయినప్పుడు వాళ్ళు ఎట్టుంటారు? వారు కూడా పెద్దలై ప్రభుతో సదాకాలం ఉండే జీవితంలో ఉంటారని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నో చైల్డ్ ఏజ్, నో టీనేజ్. ఆదాము పుట్టుక మనకు తెలుసా? ఆదాముకు యవన దశ లేదు, ఆదాముకు పుట్టుక లేదు, ఆదాము చిన్నపిల్లవాడుగా ఉండే స్థితి రాయబడలేదు.
ఆదాము మంటి నుంచి తీయబడినప్పుడే ఈ బికేమ్ అడల్ట్. కానీ గమనించండి, ఆదాము వయస్సు ఒకవేళ అప్పుడుతో పోల్చుకుంటే దాదాపు యేసు ప్రభు మరణించిన వయసుతో పోల్చబడిన మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆరోహణుడై వెళ్ళిన వయస్సు మీకు తెలుసు. కాబట్టి అది ఏడవది పరలోకంలో మనము ఎలా ఉంటాం, పరలోకంలో మన జీవితాలు ఎలా ఉంటాయి. ప్రభు అంటున్నాడు, పరలోకంలో సంతోషము, ఆనందము, సమాధానము, ఎక్స్టర్నల్ జాయ్, ఎల్లప్పుడూ ప్రభుతో ఉండే ఆ సహవాసంలో మనం ఉంటాం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు అక్కడ, దెర్ ఇస్ నో కాఫ్, దెర్ ఇస్ నో ఫీవర్, నో లీవ్స్, నో క్వశ్చన్ ఆఫ్ ఈ కరోనా, నో క్వశ్చన్ ఆఫ్ హంగర్, ఈ వండుకోవడం తినడం ఏం లేదు. పరలోకంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. అందుకని గమనించండి, పరలోక పట్టణంలో మన జీవిత విధానంలో ప్రభుత్వం ఉండే సహవాసంలో ఉండే ఆ జీవిత విధానం. అందుకనే పౌలు చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎక్కిపోతుంది అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏడవది, పరలోకంలో మనం అందరము సమానంగా ఉంటామా? పరిశుద్ధుల సహవాసంలో నేను బిలిగ్రామ్తో పోల్చబడినప్పుడు బిలిగ్రామ్ లాగా నేను కూడా ఉంటున్నా. మీ అందరూ తెలుసు, ప్రభు ఇక్కడ 2 పోలికలు చెప్తా ఉన్నాడు. నీవు పరలోకంలో ఉంటకు ప్రభు పిలుచుకుంటున్నాడు, కానీ పరలోకంలో నీవు చేసిన సేవను బట్టి ప్రభు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. అందుకనే ఒకడు సుంకరి, ఆ తర్వాత ఇద్దరు ప్రార్థన చేశారు. ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, ప్రభువా నేను 6 బెంచీలు ఇచ్చాను కోల్సేన తెలుగు వ్యాపార సంఘానికి, నేను ₹1,00,000 పాస్టర్ల గృహానికి ఇచ్చాను, నేను 20 లక్షలు ఒక చోట సంఘాన్ని కట్టకు ఇచ్చాను. కానీ ఒక పరిసయ్యుని ప్రార్థన, ఒక సుంకరి ప్రార్థన చేశాడు, తల ఎత్తుకునేట్టుగాను ఆయనకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు ప్రభు వైపు చూసి ప్రార్థన చేశాడు. ప్రభు అతని ప్రార్థన అంగీకరించిన మాట చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఈ గిఫ్ట్స్ ఏ రీతిగా ఉన్నాయి. అందుకని ప్రభు అన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పిన మాట. కాబట్టి పరలోకంలో ప్రభువును అంగీకరించిన బిడ్డల జీవితాలు ప్రభుతో ఉంటుంది. కానీ మన జీవితాల్లో ఈ డిఫరెన్సెస్, రెండవ డిఫరెన్స్, యువర్ మ్యాన్షన్ ఈజ్ దేర్, ద మినిస్ట్రీ యూ హ్యావ్ డన్. నీవు ఏ దేవుని కోసం చేసిన ఈ అద్భుతమైన పరిచయను బట్టి దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. 9వది, పరలోకంలో మనకు గత స్మృతులు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకని తెలుసా? భూమి మీద మనం ఎన్ని కష్టాలు పడ్డామో, భూమి మీద ఎన్ని నష్టాలు అనుభవించామో, భూమి మీద మన స్థితి ఏ రీతిగా ఉందో, భూమి మీద ఎంత పేదరికంగా బ్రతికామో, ప్రభు అంటున్నాడు అలాంటి స్థితి నుంచి ప్రభు నిన్ను ఉన్నతంగా తీసుకునేటకు ఇష్టపడుతున్నాడు. అందుకని దే ఆర్ ఆల్ ద టైమ్ ప్రేయింగ్ టు జీసస్. ప్రభుతో ఉండే ఆ సదాకాలం జీవితంలో ఉంటకు ప్రభు పిలుచుకుంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్దాం. పరలోకంలో మనం ఏ రీతిగా ఉంటామంటే, ప్రభుత్వం ఉండే ఆ జీవిత విధానంలో చివరిగా 5 అద్భుతమైన మాటలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. ప్రభువులో ఉంటకు పరలోకంలో మనకు ప్రభు ఎన్ని కిరీటాలు ఇస్తాడు. చిన్నప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఏమి సండే స్కూల్ పిల్లలకు ఒక కిరీటం మనం చెప్తూ ఉంటాం. ఆ కిరీటాల మీద గిఫ్ట్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. 1 కిరీటము, 2 కిరీటాలు, 3 కిరీటాలు. ఒకడు VBSకు ఫస్ట్ డే వస్తాడు, లాస్ట్ డే వస్తాడు. మీకు చెప్పండి, సండే స్కూల్ టీచర్ వారికి ఏం గిఫ్ట్ వేస్తారు, వారి మీద ఏం అతికిస్తారు? ఆ కిరీటాలు సమానంగా ఉంటాయి, కానీ కిరీటాల మీద 1వ దినము 1 కిరీటం, 2వ దినము 1 కిరీటం అతికిస్తూ ఉంటారు, 3వ దినము 1 గిఫ్ట్. కానీ మన సండే స్కూల్లో ఎన్ని కిరీటాలు పెడతారు? కిరీటం వైట్ కిరీటం ఉంటుంది, కానీ దాని మీద గిఫ్ట్స్ ఒకవేళ 10 పెడతారు, ఒకరు 7 పెడతారు. ఎన్ని దినములు ఆబ్సెంట్ అయితే అన్ని దినములు ఆ గ్యాప్ ఉంటుంది. కానీ పరలోకంలో మనకిచ్చే ఆ కిరీటాలు గమనిస్తాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో, 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. అందువలన ఓకే, ప్రతి వాడిని పొందినట్లు మనందరము ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను. ప్రత్యక్షమైనప్పుడు ప్రభు అనుగ్రహించే ఆ బహుమానాలు మరొకసారి చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనంలో, నీ సహోదరుని నిరాకరణ పనిలా
మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనమందరము తీర్పు తీర్చే వారిగా ఉండకుండా న్యాయపీఠం ఎదుట నిలబడతాము. ఆ న్యాయపీఠం ఎదుట మనకు అనుగ్రహించే ఆ గిఫ్ట్స్ మన మాట జ్ఞాపకం చేశాను. ఇంతవరకు చెప్పాను. విలియం బూత్ టక్కర్, ఆయన భార్య అయిన ఇవాంజలిన్ బూత్, వారిరువురు కలిసి 100 సంవత్సరాల కిందట వారు ప్రభుకు సమర్పించిన ఆ బహుమానమైన ఆ విలువ కలిగిన డబ్బు 400 కోట్ల రూపాయలు. వాటన్నిటినీ ప్రభు సేవ కోసం సమర్పించి దే డిడ్ మినిస్ట్రీ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ గ్లోరీ. ప్రభు కోసం పనిచేశాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఒక వ్యక్తి చెప్పిన మాట, భూమి మీద ఖర్చు చేసింది పోగొట్టుకున్నాను, దాచిపెట్టింది వదిలి వచ్చాను, దేవునికి ఇచ్చింది తెచ్చుకున్నాను. మనం దేవునికి ఏమి ఇస్తాం? కానుకలు దశమ భాగంలో దేవుని అనే పాట పాడుతూ కానుకలు ఇస్తూ ఉంటాం. కానీ ఎతికి మన వీళ్ళకి తెలుసు 10 రూపాయలు ఏదో, 50 రూపాయలు ఏదో, 500 రూపాయలు ఏదో, 1000 రూపాయలు లేదు, ఇప్పుడు 2000 నోటు కూడా లేదు. కాబట్టి మన కానుకలు దేనికి ఇస్తూ ఉన్నాం? మన కానుకలు సమర్పించవలసిన బాధ్యత నీది, కానీ ప్రభు కొరకు మనం ఏమి ఇస్తూ ఉన్నాం. అందుకనే ప్రభు ఇచ్చే ఈ 5 కిరీటాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటి కిరీటం, విజయ కిరీటం, అక్షయ కిరీటం. 1 కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. 1 కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనం నుంచి 25వ వచనం వరకు. మరియు 100 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండు నుక్కువాడు క్షేమగు కిరీటం పొందును. మనమైతే అక్షేమగు కిరీటం పొందుటకు మితముగా ఉందాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను, గాలికి కొట్టినట్టు నేను పోరాడినట్లు నేను లేదు. కానీ ఒకవేళ ఇతరులను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరం నల్లగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. ఏ రీతిగా ప్రభు అనుగ్రహించే ఈ అక్షయమైన విజయ కిరీటం పొందుటకు ఏ రీతిగా పరిగెడుతూ ఉన్నాం? మనం పరిగెడుతున్నామా? ఆదివారం ఆరాధన 7 గంటల కంటే నాకు తెలుసు నా సందేశాన్ని ముగించి ఒకవేళ నేను గేట్ కాడ నిలబడితే కమ్యూనిటీ ఇంకా గబగబా వస్తూ ఉంటారు. వారిని చూసి నేను కూడా ప్రైజ్ అలాంటి బ్రదర్ అంటున్నా. ఎందుకంటే అది చాలు వాళ్ళకు ఒక హింట్ ఇయ్యనిక. మన సమయానికి వస్తున్నామా? ప్రభువుతో జీవ కిరీటం పొందుటకు, ఆ అక్షయమైన ఆ కిరీటం పొందుటకు మనం ఏ రీతిగా పోరాడుతున్నాం? ఎన్ని గంటలు అనుకుంటున్నాం? ఎంత భోజనం చేస్తూ ఉన్నాం? ఎన్ని రకాలైన భోజనాలు? ఆదివారం మధ్యాహ్నం 4 రకాల భోజనాలు తినకుంటే మనం క్రైస్తవులం కాదు. కానీ ప్రభు అంటున్నాడు, తేలికపాటుగా మితముగా భోజించి మితముగా వండుకొని మితమైన జీవితంతో మనం ముందుకెళ్ళినప్పుడు ప్రభు మనను పరలోక రాజ్యంలో విజయ కిరీటమైన ఆ జీవ కిరీటం, అక్షయమైన కిరీటం పొందుటకు ఇష్టపడుతూ ఉన్నాం. అందుకని చూడండి, అథ్లెట్స్ని మీరు గమనించండి. వాడు సూట్ వేసుకుని పరిగెత్తాడు, మంచి హై హీల్స్ పెట్టుకుని పరిగెత్తాడు. మీరు స్టేడియంలో వాడు తేలికపాటి వస్త్రాలు ధరించి పరిగెడుతూ ఉంటాడు. ఈ లోకంలో ఈ లోక వైభవం వదిలి పైలోకానికి వెళ్ళాలంటే మనం తేలికపాటి జీవితం జీవించాలా. ఈ లోకంలో నేనెంత సంపాదించా, ఇది పోగొట్టుకుంటే ఎవడు ఆస్తి అనకుండా ప్రభు వైపు చూస్తూ ప్రభువులో ఉండే జీవితంను మనం ముందుకెళ్ళాలి. అందుకని ఆరోగ్యంగా ఉండి ప్రభు కోసం పరిగెత్తాలా. అనారోగ్యంగా ఉంటే నువ్వు పరిగెత్తలేవు. ప్రభు పరిగెత్తే వారిని దేవుడు ఆశిస్తాడు, దీవిస్తాడు. అందుకని గమనించండి, యూ మస్ట్ బీ కాన్ఫిడెంట్ టు రన్ ఫర్ హిమ్. 2వ కిరీటం, ఆనంద అతిశయ కిరీటం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఆత్మల సంపాదన చేసిన వారికి ప్రభు ఇచ్చే కిరీటం. చదువుదాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 9వ వచనం. నశించున్నవాడు తాను రక్షించబోటకి నిత్య సత్య విషయమై ప్రేమను అవలంబింపకపోయారు కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలంతోనూ నానా విధములైన 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎలయనగా మా నిరీక్షణను ఆనందపరమైన అతిశయ కిరీటమైనది ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమందు ఆయన ఎదుట మీరే కదా. ఇది ఆత్మను సంపాదించిన వారి కిరీటం. ఎంతమంది ఆత్మను సంపాదిస్తూ ఉన్నాం? పాల్ జాషో గారు ఇక్కడ నుంచి ఒక పాట పాడేవారు, లీడ్ మీ టు ఎ సోల్ టుడే లార్డ్ సో దట్ ఐ కెన్ సేవ్ హిమ్. ఒక వ్యక్తికైనా నువ్వు వాక్యం ప్రకటించి బిడగా ఉంటున్నావా? ఇవాంజలికల్ యూనియన్లో దే ట్రైన్ పీపుల్ టు రీచ్ పీపుల్ 2 by 2 కదా. దే గో ఫర్ 2 by 2 ఫెలోషిప్స్.
1 to reach 1. కానీ మన జీవితంలో ఆ 1 to reach 1 మర్చిపోయాం. మనం 1 రీచే అయిపోతా ఉన్నాం. అవర్ ఫ్యామిలీస్ హ్యావ్ బిన్ సో కాల్డ్ నాట్ బిగ్ ఫ్యామిలీస్ కావడం లేదు ఇప్పుడు. ఎందుకు? నా తలుపు వేసుకొని నేనే వాక్యం చెప్పుకున్నాలా, నా తలుపు వేసుకుని ఎదురింటి వారితో కూడా మాట్లాడడం. కానీ గమనించండి, అపార్ట్మెంట్ కల్చర్లో ఇంతకుముందు వైఎఫ్సి వారు, ఇంతకుముందు ఐఎం వారు, ఇంతకుముందు ఎఫ్ఎంపిబి వారు, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ అన్ని వారు చేసే ప్రకటనలు దే యూస్ టు ప్రీచ్ ద గాస్పల్. కిందికి వెళ్ళి వారు వాక్యం చెప్పేవారు. ఈ కాలంలో మనం వాక్యం చెప్పడమే కరువైపోయింది. అందుకని ఆత్మల సంపాదన కిరీటం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ కిరీటం జీవ కిరీటం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 211వ పేజ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, నీ విశ్వాసం కలిగి పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధముల శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునండి. మీరు సంపూర్ణులను అన్నాంగులను ఏ విషయంలోనూ కొదలేని వారిని ఉండక ఓర్పు తన క్రియను కొనసాగపనియడి. జీవ కిరీటం ప్రభు ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు ఇచ్చే ఆ జీవ కిరీటం కోసం ఎవరు పొందుతారంటే వారు ఈ లోకంలో మహాశ్రమల గుండా వెళ్ళిన వారు, ఈ లోకంలో పలు శ్రమల గుండా వెళ్ళిన వారు. ప్రభు వారికి జీవ కిరీటం అందిస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. వారు నిందలు, అపనిందలు, అవమానములు. మీకు తెలుసు, గ్రహం స్టెయిన్స్ ఆయన ఈ లోకాన్ని ఒరిస్సా ప్రాంతంలో సేవ చేయటకు వచ్చి తనతో పాటు తన 2 కుమారులు చంపమన్నప్పుడు గాడ్ గేవ్ దెమ్, ఆయనకు జీవ కిరీటం ఇచ్చే అలాంటి ఎగ్జాంపుల్ ప్రభు నీకు అనుగ్రహించిన గాక. 4వ కిరీటము 2వ తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనములు. 2వ తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనములు. ప్రభు ఇచ్చే 4వ కిరీటం పేరు నీతి కిరీటం. క్రీస్తు కొరకు ఆసక్తితో ఎదురు చూసేవారు, క్రీస్తు కొరకు పలునిందలు పొంది ప్రభు రాజ్యం వైపు ఎదురు చూసేవారు బిడ్డల జీవితాల్లో ప్రభు ఇచ్చే నీతి కిరీటం, చివరి కిరీటం చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. ప్రభు అనుగ్రహించే చివరి కిరీటం మహిమ కిరీటం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు నీవు వాడబారిని మహిమ కిరీటం పొందుదురు. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ప్రధాన కాపరి నీకు ప్రత్యక్షమైనప్పుడు, అందుకని ఆయన ప్రధాన కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, మన కాపరి అయిన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు ఇచ్చే గొప్ప కిరీటం పేరు అది మహిమ వాడబారిన కిరీటము, మహిమ కిరీటం. ఈ మహిమ కిరీటం ఎవరికి ఇస్తారో తెలుసా? ఓన్లీ ఫర్ ప్రీచర్స్. ప్రభు పరిచయలో ముందుకెళ్ళి చనిపోయిన వారి బిడ్డల జీవితాలు, ప్రభు పరిచయలో ముందుకెళ్ళి ప్రభు కొరకు పరిచర్య కోసము తన జీవితాలను పణంగా పెట్టిన డేవిడ్ లివింగ్స్టన్, పణంగా పెట్టిన జాన్ ప్యాటన్, పణంగా పెట్టిన విలియం కేరీ, పణంగా పెట్టిన మదర్ తెరిస్సా, వారి బిడ్డల జీవితాల్లో ప్రభు అద్భుతంగా పరిచయం కొనసాగించిన కాక. జిమ్ ఎలియట్ అని ఒక వ్యక్తి తన 5 మంది మిషనరీస్తో రెడ్ ఇండియన్స్ మధ్య సేవ చేయడానికి వెళ్ళాడు. రెడ్ ఇండియన్స్కు వారికి ఇవ్వబడిన పేరు దే ఆర్ ఆల్ మ్యాన్ ఈటర్స్, అంటే వారు మనుషులను తినేవారు. ఎలా తినేవారు? రెడ్ ఇండియన్స్ వస్తూనే అబ్బా ఎంత అందంగా ఉన్నాడు వాడు, నేను వండుకొని తింటే ఎంత బాగుంటుందని వాని వైపు చూచి ఒకరు అందరినీ మట్టు పెట్టేశారు. మట్టు పెట్టి తర్వాత వారి భార్య అయిన హిజ్ వైఫ్ ఆమె వచ్చి తన భర్త కోసం, జిమ్ ఎలియట్ కోసము ఎన్నో ఉత్తరాలు రాసింది. ఉత్తరాలకు జవాబు రాకపోయేసరికి ఆమె కూడా వచ్చి ఒకరోజు ఆ ప్రాంతంలో సందర్శించినప్పుడు ఒక 5 మంది ఎముకల గూడు కలిగిన ఒక కుప్ప కనిపించింది. అక్కడికి వెళ్ళి ఆ ఎముకల గూడును తొలగించినప్పుడు దూరంలో పడిన వస్త్రాలను చూసి, జిమ్ ఎలియట్ వస్త్రాలను చూసి గుర్తుపెట్టి ఆమె బాధపడి ఏడ్చి, మనలాంటి వాళ్ళమైతే ఇక మీదట దేవుడు వద్దు, సంఘం వద్దు, పరిచయం వద్దు, బైబిల్ వద్దు అని పడేసే ఈ దినాల్లో, కానీ ప్రభు కొరకు ఆమె పరిచర్య చేసి అక్కడే ఉండి రెడ్ ఇండియన్స్ మధ్య పరిచర్య చేసి తన ప్రాణమును ప్రభు కొరకు సమర్పించింది. కాబట్టి గమనించండి, మొట్టమొదటి మాట మనం జ్ఞాపకం చేస్తూ ఉన్న ఈ 5 కిరీటాల్లో మనకేం కిరీటం వస్తూ ఉంది? అసలు కిరీటాలు దక్కించుకుంటామా?
కిరీటాల కోసం మనం పోరాడుతున్నామా? ఏ కిరీటం మనకు కావాలా? ఈ లోకంలో కిరీటం కావాలన్నా, పై లోకంలో కిరీటం కావాలా? వారు ప్రాణం పోగొట్టుకున్నారు, కానీ ప్రాణాన్ని దేవునికి ఇచ్చారు. వారు చంపబడిటకు ప్రభు వారికి వారు ఏం చేశారు తెలుసా? వారు చంపబడి ఉండలేదు, కానీ చంపబోయేటకు వారు ప్రాణాలు అర్పించుకున్నారు. దేవుడు ఎందుకు అలా అనుమతించాడు అని మనం అంటాం, కానీ దేవుడు వారు అలా ఉంటకు అనుమతించాడు. ప్రభు పరిచర్య కోసం సహకరించే బిడ్డలుగా ఉంటున్నామా? కొంతమంది బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. 80 ఏళ్ళు వచ్చినా బర్త్డే చేసుకుంటూ ఉంటాం. కానీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోకుండా ఆ డబ్బు 10,000 రూపాయలు, 5,000 రూపాయలు పరిచర్య కోసం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళిన వారి కోసం పంపిస్తే దేవుడు అంతా ఆశీర్వదిస్తాడు. యు ఆర్ సేవింగ్ సంబడి ఫర్ హిస్ కింగ్డమ్. పరిచర్య కోసం మీరు ముందుకెళ్ళే బిడ్డగా ఉంటారు. కాబట్టి ఈ 5 కిరీటాలు మనకేం కిరీటం కోసం మనం పోరాడుతున్నాం? మనం ముందుంచబడిన ఈ యొక్క అద్భుతమైన శైలిలో ప్రభు జీవ కిరీటం కోసమా, ఆనంద అతిశయ కిరీటం కోసమా, ఆత్మల సంపాదన కోసం అర్పించిన వారికి కిరీటం కోసమా, నీతి కిరీటం కోసమా, మహిమ కిరీటం కోసమా, విజయ కిరీటం పొందుటకు, అక్షయమైన కిరీటం కొరకు ఏ కిరీటం కోసం మనం పోరాడుతూ ఉన్నాం? పరలోకంలో ఉంటకు పరిచర్య కోసం ప్రభు మనం సిద్ధపాటు చేసి మన జీవితాలను ప్రభు కొరకు అర్పించి ప్రభు పరిచర్య కోసం దేవుడు సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహాగణుడాన్ని కొందనాలు స్తోత్రాలు గెలుస్తున్నాం. పరలోక పట్టణ వైభవంలో మమ్మల్ని చేర్చడానికి ఇష్టపడ్డ గొప్ప తండ్రిని కొందనాలు గెలుస్తున్నాం. ప్రభువు ఆ రీతిగా మనం సిద్ధపాటు కలిగి ముందుకెళ్ళటకు నేర్పించమని, మా పనిలో మా ప్రభువ నమ్మకంగా ముందుకు తీసుకునేటకు నీ కృప చూపించమని, జీవము గల దేవుని సంఘంలో ప్రభు పరీక్షలో మేము అందరం ముందుకెళ్ళటకు తండ్రి, మా ముందుంచబడిన ఈ పరుగు పందెంలో చక్కగా నీ కొరకు మహిమగల దాన్ని సంపాదించుకుంటకు ప్రభు ఓర్పుతో మేము పరీక్షల ముందు కొనసాగుటకు నీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించమని, ఉదయకాలం దేవుని మాతో ఉంచమని యేసు దీవెనమని ప్రార్థన చేస్తున్నాం.